ఇక్కడ బసవ అనుభవ మంటపంలో ఇచ్చేసిన జ్ఞానయుక్తులకు శివశరణి శరణులకు వయోవృద్ధుడగు శివశరణుడు శరణార్థులు అర్పించారు. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశము శూన్య సంపాదన. ఈ శూన్యం అనడంతోనే మనం కొంచెము తబ్బిపు పడుతుంటాం. కాబట్టి ఈ కార్యక్రమము నాకు కూడా ముఖ్యంగా ఈ విషయము ఏ రకంగా మొదలు పెట్టాలనేటువంటి ఒక సంకోచం కూడా నాలో వచ్చింది. ఏంటి ఆ సంకోచం అంటే, ఏదో ఇంటి దగ్గర నేను అధ్యయనం చేసినటువంటి విషయాన్ని మీకు రుద్దినట్లుగా, అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా చెప్పినట్లుగా ఉండకూడదని ఈయన విషయ కార్యక్రమంలో మిమ్ములను కూడా నాతో పాటు కలుపుకొని ఈ కార్యక్రమాన్ని మనకు ఉపయుక్తకరంగా ఉండేటట్లు ఈ జ్ఞాన వృద్ధులను వయోవృద్ధుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ క్లిష్టమైనటువంటి పరిష్కారమునకు మీరందరూ మీకు తోచినట్లుగా దయచేసి, మొట్టమొదటి నేను అనుకున్నాను ఏదో అందరి మాదిరిగానే నేను కూడా ఇక్కడ చెప్పాలి, వెళ్ళి నా స్థలంలో కూర్చుండాలి అని అనుకున్నాను. కానీ నా మనసులో ఒప్పలేదు. కారణం ఏమిటంటే, నాకు అంతగా ఈ అనుభవ మండపం యొక్క విషయాలు తెలియనప్పటికీ ఈ అనుభవ మండపం అనేటువంటిది కేవలము ఏదో చదువుకొని రావడము, ఏదో అధ్యయనం చేయడము, బసవతత్వం గురించి 4 మాటలు చెప్పడము, తమ పని అయిపోయినట్లుగా మళ్ళీ తమ స్థానంలో కూర్చోవడం, అది కాదు ఇక్కడ స్థలం. ఇది చర్చనీయాంశంకు చోటు. తత్వం అనేటువంటిది ముఖ్యంగా నేను తీసుకున్నటువంటిది శూన్యము. ఒకసారి నా నోటికి తత్వం అని వచ్చింది. మొట్టమొదలు మిమ్మలను నేను ప్రశ్నిస్తున్నాను, దయచేసి కూర్చునే, ఎందుకంటే జ్ఞాన వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నారు, వారి ఉద్దేశం నన్ను ఏకీభవించినట్టయితే దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదలు శూన్యం అనగానేమి, ఇది నా ప్రశ్న. ఎవరన్నా చెప్పండి ప్లీజ్. శూన్యం అనగానేమి? బయలు. మీరు కన్నడలో చెప్పినారు కదా, తెలుగా? బయలు అనేటువంటిది తెలుగు కాదనుకుంటా. వాస్తవంగా నా అధ్యయనంలో శూన్యం అనగా కనిపించనిది, అగుపించనిది. ఉదాహరణకి ఇప్పుడే మనం ప్రార్థనలో ఏమని చదువుకున్నాం? ಅಂತರ್ಮುಖದಲ್ಲಿ ఓం నమ శివాయ అంటూ మనము ప్రార్థించుకోండి అని. అయితే ఇక్కడ ఇది
ఈ శూన్యానికి ఏ విధంగా ముడిపడి ఉన్నది అనే విషయాన్ని కూడా మనము కొంచెము సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అయితే ఈ విషయానికి వచ్చినప్పుడు ప్రణవనాదము లేక ఓంకార నాదాన్ని ప్రణవ నాదం అని కూడా అంటాము. ఓం నమ శివాయ. దీన్ని మనము అంతర్ముఖంలో ధ్యానించుకోవడానికి గల కారణం ఏమిటి? అక్కడ మనం ఎవరితో విన్నపించుకుంటున్నాము అనే విషయానికి వచ్చినప్పుడు, ఒక పూజా విషయంలో మనం పూజ చేసేటప్పుడు ఎవరికి పూజ చేస్తాము అని అంటే మనము భగవంతునికి పూజ చేస్తాము అని అంటాం. భగవంతునికి ఇంకా ఏ పేర్లతో పిలుచుకుంటామని మన మనసుకు వచ్చినప్పుడు అతన్ని పరమాత్ముడని కూడా అంటాం. అయితే దీన్ని కొంచెం విడమర్చి చూసినట్లయితే, కొంచెం విడదీసి చూసినట్లయితే అందులో రెండు శబ్దాలు బయటకు వస్తాయి. అవేమిటి? పరం, ఆత్మ. పరం అంటే అద్భుతమైనటువంటిది ఆత్మ. అయితే సాధారణంగా ఈ భవిలో మనుష్యుడు భౌతికంగానే బతుకుతాడు. భౌతికం అంటే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరమే మనకు అంతటికి కారణమని ఈ రకమైనటువంటి అనుభూతితో బతుకుతుంటాడు. కాబట్టి అతని యొక్క జీవితం యొక్క ఆదేశము లేక అతని జీవితం యొక్క ఆలోచన అది సార్థకం కాదు. అది కారణం ఏమిటంటే అతడు తానే కాదు, నేనే కాదు. ఇప్పుడు ఆ శరుణుడు అర్హు అన్నాడు, అది జ్ఞానానికి సంకేతము. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది ఏమైనటువంటి ప్రశ్న మనలో కలగాలి. ఎందుకంటే ఈ చింతన ఎవరో ఇస్తే మనం అనుభవించేది కాదు. ఈ అరువును అంటే ఈ జ్ఞానాన్ని బయలు చేసుకోవాలి. బయలు చేసుకోవాలంటే ఏంటి? దాన్ని అధ్యయనం చెయ్యాలి. కాబట్టి ఈ విషయాన్ని మనము శూన్యము లేక షట్స్థల చక్రవర్తి లేక శూన్యాధీశుడు అల్లమప్రభు దేవుని యొక్క విషయాలను కానీ, అక్క మహాదేవి యొక్క వచనాలు కానీ, మడవాడ మాచయ్య వచనాలు కానీ, వీటిలోని ఈ శూన్యానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకునడానికి పోయినప్పుడు అది మనకెంతో ఆశ్చర్యకరంగా కనపడుతుంది. అరే, నేను ఏమనుకున్నాను, దీన్ని అంటారా? ఈ విషయాన్ని నేను అనుభవిస్తూనే ఉన్నాను, కానీ ఈ విషయం నాకు తేడ తెల్ల మగలేదు కదా, నాకు తెలియలేదు కదా అనేటువంటి ఈ ఒక దశకు మనం చేర్చుకుంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి అయోమయంలో మనం జీవితాన్ని గడపడానికి కారణము ఎవరో కాదు, మనమే అనాలి. మనము, నేను ఈ అంధకారంలో ఉండడానికి కారణము నేను. ఈ శూన్యమును అంటే దానికి ఛేదించడం కానీ, దాన్ని భేదించడం కానీ, దానిలోని విషయాన్ని తెలుసుకోవడానికి కానీ నేను ఎందుకొరకు ప్రయత్నం చేయలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక శ్లోకం అనండి, ఒక దగ్గర నాకు సంపుటీకరణము చేసుకున్నప్పుడు ఇది మళ్ళీ ఈరోజు బహుశా ఉపయుక్తమవుతుందని ఉద్దేశంతో ఇది మేము ముందదలుచుకున్నాను. అధిష్టానం తథాకర్త
కరణంచ పృథిగ్విదం వివిధశ్చ పృథక్వేష్ట దైవం చైవాత్ర పంచమం. ఒక విషయము ఇప్పుడు మనం ఒక వాక్యం రాయాలని అంటే, లేక ఒక పని నెరవేర్చాలని అంటే అందులో ముఖ్యంగా 3 విషయాలు మనకు కనపడుతుంటాయి. ఒకటి కర్త, రెండవది కర్మ, మూడవది క్రియ. సరే, ఇది ఒక పనికి సంబంధించినటువంటిది. కానీ ఇక్కడ మళ్ళొకటి ఏదో మనకు కనపడది, దైవం అని, అది పృష్టమని. అంటే ఇవి ఒక వస్తువునకు సంబంధించినటువంటివి కావు. అట్లాంటి వాటిని మనము తెలుసుకోవడానికి కానీ మనమే దానికి కర్త, మనమే దానికి క్రియ, మనమే దానికి కర్మగా కావాలి. ఆ తపన మనలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిక్కు ముడులకు, చిక్కు పనులకు, చిక్కు కార్యాలకు మనము అయోమయంలోనే మన జీవితం అంతా చేసుకుంటాం. అయితే ఇక్కడ మనలో లక్ష్యము, తర్వాత కార్యము, ఈ 2 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అయితే శూన్యము ఎట్లయితే మనము తెలుసుకోవడానికి కానీ, అంతరాత్మను ఎట్లయితే మనం గుర్తించుకోవడానికి కానీ ప్రయత్నం చేయాలని అన్నప్పుడు అది ఏ విధంగా ఉంటాయనంటే, నేను ఒక ఓంకార నాదము, దీన్ని ప్రణవనాదం అని చెప్పడం జరిగింది. మనము అందరం ఓం అంటున్నాం, అది ఒక ధ్వని వినిపిస్తుంది. అవునా కాదా? మీరు ఏమంటారు కాబట్టి అవును. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఓం అనేటువంటిది ఒక అక్షరం కాదు. ఇప్పుడు ఏమిటి అనేటువంటి ప్రశ్న మనమే వేసుకుందామండి. అందులో అ, ఉ, మ ఈ 3 అక్షరాల యొక్క మిళితము. అయితే ఇంకా కొంచెము మనము అందరము ఇంచుమించుగా అనుభవజ్ఞులమే. దాంట్లో లింగాంగ సామరస్యాన్ని ఎరిగిన వాళ్ళమే, ఇష్టలింగ పూజ ఆరాధ్యులమే. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనము కొన్ని విషయాలను తెలుసుకోలేకపోతున్నాం. తమరు దయచేసి మళ్ళీ తీరికగా ఓం అనేటువంటి శబ్దము అది ఏ విధంగా ఉచ్చారణ అవుతున్నది, ఏ విధంగా ఆ శబ్దము బయటికి వస్తున్నది, అది అ, ఉ, మ నాభి నుండి, ఈ 3 స్థలం నుండి ఈ శబ్దం అనేటువంటిది వస్తుంది. కాబట్టి దాన్ని మనము ఈ సారిగామ పాదాన్ని అనేటువంటి ఏ సంగీత సప్తస్వరాలు ఉన్నాయి కదా, అది కాదు. అందుకొరకే ఓం అనేటువంటిది ప్రణవనాదము, అది నాభి నుండి ఉత్పన్నము చేసుకున్నటువంటిది. కాబట్టి ఈ విషయాన్ని మనము తెలుసుకున్నట్టయితే దాన్ని మనము బ్రహ్మకి సంకేతము. అయితే ఇక్కడ మనం ప్రతి వాళ్ళము బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, ఈశ్వరుడు కానీ అన్నప్పుడు ఏదో మనము బసవతత్వం నుండి వెలుపలికి పోతున్నాం అనేటువంటి కొంతమంది నాతో అనడం జరిగింది. అందుకొరకే నేను ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. బ్రహ్మ అనేటువంటిది ఇది జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయము. దీన్నే బ్రహ్మ జ్ఞానము. జ్ఞానము తెలిసినటువంటి వాడిని మనము బ్రాహ్మణుడు అని అంటున్నాం. కాబట్టి బ్రహ్మ జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయము. తర్వాత ఈ నాదము అన్నప్పుడు ఇందులోని వేదం కూడా చెప్పినాను. దానికి కారణం ఏమిటంటే స రి గ మ ప ద ని, ఇవి 7 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను రాగాలు, ఇవి నాదాలు కావు.
కాబట్టి ఈ విషయముని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్నట్టయితే దీంట్లో మొట్టమొదటి నేను మీకు చెప్పడం జరిగింది, మనలో సాధన అనేటువంటి ఒక అంశము మనకు అగిపించినప్పుడు మనము సాధికులం కావాలి. అయితే ప్రయత్నము, మళ్ళీ చెప్తాను చూడండి, ఇది కేవలము తాత్వికకు సంబంధించినటువంటి ప్రయత్నము వేరు, సాధన వేరు. సాధన అనేటువంటిది ప్రయత్నంలో ఏం చేస్తాం మనము, ఒకవేళ ఆ పని మనం నెరవేర్తాలని ప్రయత్నం చేసినప్పుడు అది పూర్తి కాకుండా దాన్ని వదిలిపెడతాం. కానీ సాధనలో అట్లాంటిది జరగడానికి వీలు లేదు. నువ్వు అనుకున్నటువంటి విషయాన్ని, అంటే లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా దాన్ని అంటే తుది ముట్టించాలి, అంతం ఏందో దాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ సాధకుడిలో ఈ రకమైనటువంటి లక్షణాలు ఉండక తప్పదు. ఎంతవరకైతే ఈ లక్షణాలు లేకుండా మనము దాన్ని సాధించాలని మనము తపన పడతామో అది బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగానే, లేక ఎడారిలో ఎండమావులలో నీరు తాగడానికి కానివ్వండి, మృగతృష్ణలో అంటారు దాన్ని, మృగతృష్ణలో నీరు తాగడానికి పోయినటువంటి వాళ్ళు మాదిరిగా చివరికి అక్కడికి పోతే అక్కడ నీటి వనరులు ఉండవు. కేవలం ఏదో ఆ రకమైనటువంటి భ్రమ మనకు ఏర్పడడం మూలకంగా మనం అక్కడికి వెళ్తాము. తర్వాత అదే ఆయాసతో, అదే దప్పికతో తిరిగి వస్తాము. ఇది కూడా అంతే. ఎప్పటి వరకైతే సాధికునిలో ఈ అంశాలు ఉండవో అతడు సాధనకు పనికిరాడు. ఏమిటి? మొట్టమొదటిది మౌని. మౌని అంటే ప్రతిదీ చెప్పాలంటే బహుశా నేను ఏమంటారు, వండుకున్నటువంటి అన్నము మీకు వండించకుండానే అది మళ్ళీ నాతో మూట కట్టుకొని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందేమో. కాబట్టి దయచేసి ఇది చర్చకు ఆలయం కాబట్టి, మండపం కాబట్టి తమరు సానంకుశంగా, అంటే మీ తీరిక వేళలో కొన్ని అంశాలను గుర్తుపెట్టుకొని ఒకవేళ నాతో సంప్రదించినట్టయితే, కానీ ఇక్కడ ఉండేటువంటి జ్ఞాన వృద్ధులతో సంప్రదించుకొని ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, మౌని ప్రగల్భరహితుడు, జ్ఞాని, అవిరళ జ్ఞాని, స్వయం భూజ్ఞాని, దక్షుడు, సుశీలుడు. ఈ సుశీలుడు కూడా ఎప్పుడు రాజయోగంలో ఉంటూ, దయచేసి దీన్ని గమనించండి. నేను ఈ విషయాన్ని ఇక్కడ సుశీలుడు అనడంతో నేను రాజయోగాన్ని ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, దయచేసి అల్లమ ప్రభు దేవుని యొక్క జీవితం నేను అక్కడక్కడ చదవడం మొదలుపెట్టింది. నాకన్నా ఎక్కువ అధ్యయనం చేసినటువంటి ఇక్కడ ఎందరో భక్తులు ఉన్నారు. అయితే పుత్రుడు పుట్టినప్పుడు కాదంట సంతోషము, మళ్ళీ పుత్రోత్సాహం మా తల్లిదండ్రులకు ఎప్పుడయ్యా అంటే ఆ పుత్రుని మనం కొనియాడినప్పుడు, ఆ పుత్రుని మనం పొగిడినప్పుడే ఆ తల్లిదండ్రులకు సంతోషం అవుతుందంట. అట్లా ఈరోజు బహుశా అతని తల్లిదండ్రులు, తల్లి పేరు నిరహంకారుడు. చూడండి, పేరులోనే ఎంత ఒక అర్థం ఉంది. నిరహంకారి, అందులో అహంకారం లేదు. తల్లి పేరు సుజ్ఞాని, తండ్రి పేరు నిరహంకార్, తల్లి పేరు సుజ్ఞాని, భార్య పేరు కామలత. అయితే ఇక్కడ నేను రాజయోగం చెప్పేటప్పుడు మీకు ఈ విషయాలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ ఇన్ని లక్షణాలు ఒక పురుషుల్లో రావాలనంటే దానికి తప్పకుండా మన ధర్మపత్ని మనకు సహకరించాలి. లేకపోతే
పురుషుని యొక్క దాంపత్య జీవితం అనేటువంటిది అది నిశ్శేషం, అంటే అది శేషంగానే మిగిలిపోతుంది. కాబట్టి ఎంతైనా తోడ్పడడానికి ఈ రాజయోగంలో అతను ఉన్నాడు. కాబట్టి అతడు ఈ రకమైనటువంటి స్థానాన్ని, అంటే తత్వజ్ఞానాన్ని ఎరిగి అంత ఉన్నతమైనటువంటి భావనలను, ఉన్నతమైనటువంటి మనం ఎప్పుడు చూసినా అతన్ని ఎంత జ్ఞాపకం చేసుకున్నా తక్కువనే. కారణం ఏమిటంటే బసవಣ್ణ గారు అక్కడ అనుభవ మంటపంలో ఉండి మన ఈ యోగికి, ఈ జ్ఞాన యోగికి అల్లమ ప్రభుదేవుల వారికి ఒక స్థానంలో అతన్ని చూస్తున్నాడంటే మళ్ళీ అతని భార్య తోడు కాదా అయి ఉండవచ్చును. దానికి అతడు సంపూర్ణమైనటువంటి వేదాంతిగా లేక సంపూర్ణమైనటువంటి ఒక జ్ఞాన భండారాన్ని సంపాదించిండు. కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా మనం అందరూ రాజయోగంలో ఉన్నాము. అయితే ఈ విషయం నేను మీకు చెప్పడానికి కారణం ఏమిటంటే ఈనాటి పరిస్థితులు చూసినట్లయితే ఏ విధంగా మన దాంపత్య జీవితాలు కొనసాగుతున్నాయి, వాటిలో నుండి మనం ఏం పొందుతున్నాము. కాబట్టి ఈ సుశీలుడు దానికి కారణము మన భార్యలు కావాలి, అప్పుడు ఆ యోగి యొక్క తపన నెరవేరుతుందని. రెండవది 8వది పయోనిధి, కామధేనువు, కల్పవృక్షము, అమృతతుల్యుడు, యోగి. జోగి. ఇక్కడ యోగి అన్నప్పుడు ఇంకొక విషయం మీ ముందు ఉంచుతాను. యోగి తర్వాత భోగి, జోగి. చూడండి, యోగి, భోగి, జోగి. అయితే ఈ భోగి అన్నప్పుడు ఇక్కడ నేను అప్పుడప్పుడు ఈ వాట్సాప్లో కొన్ని మన శివశరణుల యొక్క అందులో ఇచ్చినటువంటి ఏముందో అని నాకు తొంగి చూసేటువంటి అలవాటు, ఎందులో ఏముంది అనేటువంటి అలవాటు. అయితే అందులో ఎంతో చక్కగా ఎట్లయితే మనం వచనాలను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతామో అతడు ఆ రకమైనటువంటి పదాలతో అతను పద్యాల రూపంలో యావత్ సమాజానికి అన్ని రకాలుగా, అన్ని వేళలా, అన్ని సంశయాలను తీర్చేటువంటి ఒక జ్ఞానాన్ని మనకు ఇచ్చిండు. అయితే అతని యొక్క కొంచెం పుట్టుపూర్వతాలను కూడా మేము ముందు ఉంచుతాను. ఎందుకొరకంటే మనిషి కొంచెం తప్పిదము చేసినప్పుడు అతడు నిరుత్సాహపడి ఈ రోజు రేపొకటి ఇట్ హ్యాస్ బికమ్ కామన్, అంటే అది పరిపాటి అయిపోయింది. ఏంది ఏమన్నా కొంచెము మనసు పైన కొంచెము చరితమైనప్పుడు ప్రాణం తీసుకోవడం. ఇజ్ ఇట్ సో? ఒక ప్రాణము తీసివేయడంతోనే నీ లోపల చెలరిగేటువంటి ఈ ఆలోచనలు పోతాయా? దీనికి కారణం ఎవరు అని మనం ఆలోచన చేయాలి. దీనికి కారణము కుటుంబము లేక కుటుంబ వ్యవస్థ. మరి కుటుంబము అన్నప్పుడు మనం ఏమంటాము? సమాజము అంటాము. సమాజం ఎట్లా ఏర్పడుతుంది? కుటుంబ వ్యవస్థ ద్వారానే సమాజం ఏర్పడుతుంది కదా. కాబట్టి దీన్ని మనం సమాజానికి మనము తప్పిదం పడదాముండా, సమాజాన్ని తప్పుగా తీసుకుందాముండా కాదు. దీనికి ముఖ్యమైనటువంటి కారణము మన అవస్థలలో, మన పెరుగుదలలో మనం చిన్న ఉన్నప్పుడు బాల్యావస్థలో ఉంటాము, తర్వాత కౌమారము, తర్వాత ప్రౌఢము, తర్వాత ఇంకా అవన్నీ అవస్థలు, మొత్తానికి అవస్థలు చివరికి 65 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంలో అది మనకు ఏమిటి? ఋషి అంటే ఏమన్నమాట? సన్యాసాశ్రమము తీసుకునేవాడు. కానీ ఈ పొద్దు రేపు అవన్నీ పోయినాయి. ఈరోజు రేపు మనం ఇవన్నిటిని వదులుకొని తల్లి ఒడి ఏదైతే ఉంటుందో, అంటే తల్లి నుండి నేర్చుకునేటువంటి విషయాలు
ఈ పొద్దు తల్లి తన సంతానానికి నేర్పకపోవడం మూలకంగా, లేక ఆ కుటుంబము ఒక ఆదర్శ కుటుంబం కాకపోవడం వలననే తమ సంతానము ఈ విధంగా దుర్దశలో, దురవస్థలో మన సమాజము ప్రాకుతూ ఉన్నది. కాబట్టి ఈ తపస్వి అనడానికి చెప్తూ మొట్టమొదలు ఈ వేమన భోగి అన్నప్పుడు అందరు తొందరగా అర్థం చేసుకోండి. తర్వాత తన వన్య మూలకంగా అతను యోగిగా మారినాడు. ఇంతతో ముగిస్తున్నాను. కాబట్టి సమయం ఆసన్నం కాకుండా మనము మన సంతానాన్ని ఒక దశకు చేర్చుకొని పోవాలని నా ఉద్దేశము. తపస్వి అంటే అతను ఈ సారికుడు తపస్వి, కోవిదుడు, కుబేరుడు, ముగ్ధుడు, శూన్యుడు, ప్రవేశి, ప్రజ్ఞాశాలి, ప్రయోజకుడు, అనామికుడు, మృత్యుడు, వైచారికుడు, సాధ్వి, సత్సంపన్నుడు, త్రినేత్రుడు, సర్వసంగ పరిత్యాగి, సృజనుడు, కైవల్యుడు, సాత్వికుడు, ధర్మపారాయణుడు, దృష్ట, సౌమ్యుడు, సౌజన్యుడు, చివరిగా సర్వజ్ఞుడు. ఇట్లాంటి సమస్య లోపలనే మనకు తీరిపోతుంది. కాబట్టి మనం పూర్తి చేసుకోగలుగుతాం. అయితే ఈ బయలు అనేటువంటి విషయం వచనంతో నేను ముగిస్తాను. సమయము అయిపోయిందిగా ఇక్కడ నాకు వార్నింగ్. ನೆಲದ ಮರಿಯ ನಿಧಾನದಂತೆ ಫಲದ ಮರಿಯ ರುಚಿದಂತೆ ಶಿಲದ ಮರಿಯ ಹೇಮದಂತೆ ತಿಲದ ಮರಿಯ ತೈಲದಂತೆ ಮರದ ಮರಿಯ ತೇಜದಂತೆ ಭಾವದ ಮರಿಯ ಬ್ರಹ್ಮವಾಗಿಪ್ಪ చెన్నమాల్లికార్జున నిలువనారు అరియబారదు. కాబట్టి ఇదొకటి. దీని గురించి నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఇదంతా కూడా నాకన్నా సరిగ్గా మీరు దీని యొక్క భావార్థం తెలుసుకుంటారు. అయితే ఇంకొకటి, ఇందులో కల్లొడగన కిచ్చు ಉರಿಯಬಲ್ಲದೆ, ಬೀಜದೊಳಗಣ ವೃಕ್ಷ ಉರಿಯಬಲ್ಲದೆ, ತೊರಲಿಲ್ಲಾಗಿ ಚಿರಲಿಲ್ಲಾಗಿಯೂ అంతర్గతమైనటువంటి గుహేశ్వర ನಿಮ್ಮ నిలువ ననుభవ సుఖవిల్ల. ఇది మన అష్టతర మన ప్రభుదేవుల గారి యొక్క వచనము. అంటే లుప్తమైనటువంటిది అది లేదు అనడానికి కారణం లేదు. ఒక చిన్న ఉదాహరణ ఇందులోనే ఇచ్చినటువంటిది. భూమిలో సారం లేనట్టయితే పంటలు పండుతాయా? కానీ ఆ సారం అనేటువంటిది, ఆ బలం అనేటువంటిది మీకు కనపడుతుందా? అదే రకంగా కల్లుడుగా కిచ్చు అంటే నిప్పు. ఈ నిప్పు రాయిలో కనపడుతుందా? కనపడదు. అట్లనే ఈ శూన్యంలో మనకు కనపడదు. శూన్యం అంటే ఏం లేదని అనుకుంటాం, కనపడదు. అందులో కనపడుతుంది. ఎట్లయితే రౌతులో లేని మనకు కనపడుతున్నదో అంటే ఎట్లా కనపడుతుంది అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మొట్టమొదటి నేను మీకు చెప్పిన ఒక శ్లోకం ద్వారా, అది సంస్కృతంలో ఉండే కర్త మనమే కావాలి, కర్మ మనమే కావాలి, క్రియ కూడా మనమే కావాలి. అప్పుడే మనకు దైవము మనలను వెన్నాడుతుంది, దైవము మనకు సహాయం చేస్తుంది అని. అయితే ఇక్కడ ఈ కల్లోడగా కిచ్చున్నది అంటే మళ్ళీ నీకు కనపడదు కదా. అవును, కనపడదు. అప్పుడు మీరు ఘర్షణ చేయండి. ఘర్షణ అంటే ఒకదానికొకటి
రాపిడి చేసినప్పుడు అందులో నుండి మీకు ఆ కిచ్చు అనేటువంటిది కనపడుతుంది. కాబట్టి శివశనులారా, నేను సమయానికి కట్టుబడినాను. కాబట్టి నాలో ఏమున్నా కూడా తప్పిదములు కానివ్వండి, నేను సరిగ్గా దానికి నిర్వర్తించలేకపోవడానికి కూడా నన్ను నేనే తప్పు చేసుకుంటూ క్షమించాను.